నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు జడ్జి రామకృష్ణ గారి పైన, అదేవిధంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారి పైన వెంబడించి కొడవళ్లతో దాడి చేయడం జరిగింది. ఇదే తరహా ఘటనలు రేపు రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పునరావృతమయ్యే అవకాశం చాలా మెండుగా ఉంది. మరైతే ఈ అరాచకాల దాడులను, దౌర్జన్యాలను ఎలా ఎదుర్కోవాలి అంటే ఏం చెప్తారు మీరు? షణ్ముఖు, మనం గతం నుంచి చెప్తున్నాం, 6 నెలల నుంచి కూడా నేను అందరికీ చెప్తున్నాను, రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతుంది. జగన్మోహన్ రెడ్డికి లైఫ్ అండ్ డెత్ సమస్య. 2024 ఎలక్షన్లో తను ఏ విధంగా గెలవాలని అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిపక్ష పార్టీలని నేను మొట్టమొదటి నుంచి నోరు మొత్తుకుంటుంటా. ఈరోజు అతనికి వెంటబడి తరుగుతుండే ఈడీ సిబిఐ కేసులు, వాటిలో కన్విక్షన్ 100% పడద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. అతను చేసినటువంటి అవినీతి అక్రమాల నుంచి తనను తాను కాపాడుకోవటం కోసము తండ్రినే సిబిఐ కేసులో ఇరికిచ్చిన మహాగణుడు. ఎందుకంటే షర్మిల ఇప్పుడు రోడ్లు ఎక్కి అసలు నిజాలు చెప్తుంది. ఏం చెప్పింది? 14 మంది కాంగ్రెస్ వాదులను, అప్పట్లో కాంగ్రెస్ మంత్రుల్ని 14 మందిని, ఎవరు? సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, తర్వాత అప్పట్లో మినిస్టర్గా ఉన్న ధర్మాన ప్రసాదరావు, అప్పట్లో మినిస్టర్గా ఉన్న బొత్స సత్యనారాయణ, ఇలాగ ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళందరూ కూడా గతంలో 14 మందిని తను కేసుల నుంచి తప్పించుకోవటం కోసం ఈడీ సిబిఐ కేసుల్లో తండ్రి పేరు ఈ పొన్నవోల సుధాకర్ రెడ్డి ద్వారా తండ్రి పేరే పెట్టించినటువంటి దుష్టుడు, దుర్మార్గుడు ఈ జగనాసురుడు. ఇంకా ఇప్పుడు ఏం వదులుతాడా? ఎలా అతనుకున్న ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి తనకి ధనాశ ఎక్కువైపోయి లక్షల కోట్ల ధనాన్ని, ప్రజాధనాన్ని లూటీ చేసింది కాబట్టి ఈ ప్రజాధనాన్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతకు మించి ఏమి లేదు. పొంగనూరి ఘటనలో ఇరివిరిగా రాష్ట్రంలో జరుగుతాయి. నేనేం చెప్తున్నానంటే రాష్ట్రంలో యాసిడ్ దాడులు, బాంబు దాడులు కూడా జరుగుతాయి. కాబట్టి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ, కాంగ్రెస్ బిడ్డలు కానీ, కమ్యూనిస్టు బిడ్డలు కానీ, స్వతంత్ర అభివృద్ధులు కానీ చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం నేను చెప్తున్నాను. మరి చట్టబద్ధంగా రేపు రాబోయే రోజుల్లో వీటిని ఎలా ఎదుర్కోవాలి? బూతుల్లో ఉన్నటువంటి ఎవరైతే మెంబర్స్ ఉంటారు, అంటే వాళ్ళ పార్టీల ఏజెంట్లు ఉంటారు, ఒక సమస్య వస్తే ఎలా చట్టబద్ధంగా దాన్ని ఎదుర్కోవాలి? ఈ మూకదాడులు అంటే ఏం చెప్తారు? ఈ మూకదాడులను ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే ఒక యాండ్ బుక్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్ చట్టం ఒకటి ఉంది మనకి. భారత ప్రభుత్వము యాండ్ బుక్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ 2023 అని ఈ ఎలక్షన్కి సంబంధించిన ఒక పెద్ద చట్టం, ఒక మాన్యువల్ ఉంది. ఈ మాన్యువల్ ప్రకారము మనం ముందుకు అడుగులు వేయాలి. ఈ మాన్యువల్లో ఇది మొత్తం 186 పేజీల మాన్యువల్ బుక్కు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి చట్టం ఇది. దీని ప్రకారంగా యువజన శ్రామిక రైతు పార్టీ మోకదాడులను, అరాచకాలను, దౌర్జన్యాలను ఖచ్చితంగా మనం ఎదుర్కోవచ్చు. ఎలా ఎదుర్కోవాలంటే దీంట్లో 19వ చాప్టర్ ఉంటుంది. 19వ చాప్టర్ అని ఒకటి ఉంటుంది. 19వ చాప్టర్ 19. ఈ చాప్టర్ 19లో 55 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 55 క్వశ్చన్లు కానీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వాటిని చదువుకొని అక్కడున్న లీగల్ అసిస్టెంట్ల ద్వారా తెలుసుకొని ఎక్కడ కంప్లైంట్ చేస్తే మనకి న్యాయం జరగద్ది, ఎలా చేయాలని చెప్పి 55 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్లు చదువుకుంటే ఆన్సర్లు మనకు తెలుస్తాయి. తర్వాత కేసులు ఏ విధంగా నమోదు చేస్తారు అంటే, కేసులు నమోదు చేసేది చాప్టర్ 20లో. షణ్ముఖు, ఇవన్నీ తెలుసుకోకుండా చాప్టర్ 20 లీగల్ ప్రొవిజన్స్, ఓకే, చాప్టర్ 20 లీగల్ ప్రొవిజన్స్, ఈ లీగల్ ప్రొవిజన్స్ ఎన్ని రకాలుగా కేసులు పెట్టొచ్చంటే నేను చెప్తుండా. ఒకటి వాళ్ళ చట్టంలో పెట్టింది ద ఇండియన్ పీనల్ కోడ్ IPC 1860,
ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1973, ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, తర్వాత ద ఆర్మ్స్ యాక్ట్ 1959, ద మోటార్ వెహికల్ యాక్ట్ 1988, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్ట్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 1961, తర్వాత ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఎనీ అదర్ స్టేట్ స్పెసిఫిక్ యాక్ట్స్. అంటే ఈ 9 చట్టాల్లో ఈ కేసుల చట్టంలో ఇరికిస్తారు పోలీసు వాళ్ళు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఎలా చేయాలా, వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీ అరాచకాలను ఎలా ఎదుర్కోవాలా అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఈ బుక్ చదువుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్పీలందరూ కూడా పోలీసు వాళ్ళంతా ఇప్పుడు ఐపీఎస్ కాదు అని నేను చెప్పిన జేపీఎస్, జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేపీఎస్గా పరిమాణం చెందింది. కాబట్టి పోలీసు వాళ్ళందరూ కూడా జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయారు. కాబట్టి వీళ్ళని మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి? నువ్వు ఎస్పీకి కంప్లైంట్ చేసినావనుకో జిల్లా మొత్తం ఆయన కిందే ఉంటుంది. నీకు నిష్ప్రయోజనం. సార్ ఏడంతా బ్రహ్మాండంగా ఉంది అని రిపోర్ట్ ఇస్తారు. మీరు చెయ్యాల్సిన పని ఏంటంటే దీంట్లో ఈ మాన్యువల్లో చెప్పిన ప్రకారమే చెప్తున్నా షణ్ముఖ్. నేను క్వశ్చన్ నెంబర్ 3 చెప్తా. క్వశ్చన్ నెంబర్ 3 55 క్వశ్చన్లు నుండి క్వశ్చన్ నెంబర్ 3, హూ ఆర్ ద మెంబర్ ఆఫ్ ద కమిటీ టు అప్రూవ్ ద స్టేట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్? అంటే ఎవరు ఫోర్స్ని డిప్లాయ్ చేసేటట్టుకంటే ఎవరంటే సిఇఓ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. రెండో వాళ్ళు ఎవరు? ఎస్పీఎన్ఓ, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్. తర్వాత మూడవది ఏంది ఫోర్సు? సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సార్ ఈ ముగ్గురికి మనం ఎందుకు సిఇఓకి డైరెక్ట్ కంప్లైంట్ చేయాలా? వీళ్ళకి తెలుసా సిఇఓకి ఎట్ట కంప్లైంట్ చేయాలనేది? ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఈ జగనాసురుడి యొక్క అరాచకాలను, దౌర్జన్యాల నుండి, మోకదాడుల నుండి వాళ్ళు కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ప్రతి నియోజకవర్గంలో 280తో మొదలు పెడితే 324 బూతులు ఉంటాయి. ఈ 324 బూతుల్లో ప్రతి పార్టీ యొక్క కార్యకర్తలు ఉంటారు షణ్ముఖ్. వాళ్ళ ద్వారా ఎవరెవరు అరాచకత్వానికి పాల్పడతారు, ఏ బూతులు అంటే క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది, వీటన్నిటిని ఒక లిస్టు తయారు చేసి సార్ పలానా బూత్లో పలానా కాన్స్టిట్యున్సీకి ఒక నెంబర్ ఉంటుంది, లైక్ దట్ ప్రతి నియోజకవర్గానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మెన్షన్ చేసి ఆ పలానా బూతుల్ని యువజన శ్రామిక రైతు పార్టీ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి సిఏపిఎఫ్ దళాలని అక్కడ పెట్టండి. ఘర్షణ జరిగే చోట ఏ బూతులు ఉందో ఆ లిస్ట్ అంతా ఏం చేయాలా? సిఇఓకి పంపించాలా వీళ్ళు. ఓకే, స్టేట్ నేను చెప్పాను కదా సిఇఓకి, ఈ సిఇఓ గారికి పంపించాలా. 2 ఎస్పీఎన్ఓకి పంపించాలా. వీళ్ళిద్దరికి నువ్వు ఎస్పీతో ఎన్ని మాట్లాడుకున్న ఉపయోగం ఉండదు. ఏం చేస్తాడంటే సార్ బ్రహ్మాండంగా ఉందని రిపోర్ట్ పంపిస్తాడు. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు రాష్ట్ర పార్టీ కమిటీ ఎంత నిషిద్ధ రిపోర్ట్లు, ఏ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉండి, ఏ బూత్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేది అక్కడున్న స్థానికంగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లకే మాత్రం తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు నానా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా లెటర్ పెట్టమని చెప్తుండా. కాబట్టి మీకు బాంబు దాడులు, యాసిడ్ దాడులు, మోకదాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిద్ధం అన్నప్పుడే మనం సంసిద్ధం అనుకుంటే, మేము సైతం సిద్ధం అనుకుంటే వాళ్ళు యుద్ధం చేసి గెలవాలనుకుంటున్నారు. ఏమి చేసైనా జగన్మోహన్ రెడ్డి గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నప్పుడు ఈ మోకదాడుల నుంచి ఎదుర్కోవాలంటే మనకున్న ఆయుధం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనల్ని ఎస్పీ దృష్టికి తీసుకోబోయేదానికంటే మన సివిజిల్ యాప్ వాడాలా. ఎట్ ద సేమ్ టైము సిఇఓ గారికి త్రూ మెయిల్ ద్వారా ఫోటోలు కానీ వీడియోలు కానీ మీరు పెట్టాలనుకున్న లెటర్లు కానీ త్రూ మెయిల్ ద్వారా పెడితే రెగ్యులర్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దాని మీద ఎస్పీని అడుగుతారు. ఎవరన్నా ఎస్పీ ఏ వివరణ ఇస్తారు అంటే వీళ్ళు పెట్టింది చెప్పడు కదా, ఎస్పీ ఎవరిని అడుగుతారు, నువ్వు పోయావా,
చూసావా అని ఇవన్నీ అడుగుతాడు అనమాట. అందువల్ల సీసీ కెమెరాలు ప్రతి బూత్కు 2 పెడుతున్నారు. కాబట్టి ఈయన పోకుండా అబద్ధాలు రిపోర్ట్ ఇచ్చిందనుకో ఇమీడియట్గా సస్పెండ్ చేసేస్తారు ఎస్పీని. నువ్వు ఒక పార్టీ కొమ్ము కాస్తుండవురా నాయన, నువ్వు వద్దు, నీ సేవలు వద్దు, గెట్ అవుట్ అంటారు అనమాట. ఒకవేళ ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం అనుకుంటే పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తారు. ముందు నీ సమస్యని ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఏంటంటే కలెక్టర్లు, ఎస్పీలు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చున్నారు ఎలక్షన్ కమిషన్కి, ఒరిజినల్ రిపోర్ట్లు ఇలా. వాళ్ళు బాగా సెన్సిటివ్గా ఉంది సార్, ఏం గొడవలు జరగవు సార్, బ్రహ్మాండంగా ఉంది సార్ అని చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలా? గతంలో జరిగిన సంఘటనల్ని అన్నిటినీ కోడీకరించుకొని మనం సీఈఓ గారికి కంప్లైంట్ చేయాలా. ఎట్లా కంప్లైంట్ చేయాలా? త్రూ మెయిల్ ద్వారా కంప్లైంట్ చేస్తే ఎవిడెన్స్ ఉంటుంది. ఎట్ సేమ్ టైము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా పంపించాలి. ఫస్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి పంపించటం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి పంపించడం, అదే కాపీ యాజ్ ఇట్ ఈజ్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపించాలి. అలాగే ఎస్పీఎన్ఓకి కూడా, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్కి, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్కి వీళ్ళు ముగ్గురికి పంపించాలా. వీళ్ళు ఎస్పీలు పట్టించుకోరు, వాళ్ళంతా జేపీఎస్. మీరు చెప్పినట్టు గతంలో కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. గనులు దోసేయాలని చెప్పి హైకోర్టుగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఐపీఎస్ వాళ్ళు, ఎస్పీలు చెప్పు తీసుకొని కొట్టింది సుప్రీంకోర్టు. తెలుసు నిన్న దోపిడీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి మైన్స్ దోసేయలేదని ఈ ఐఏఎస్ ఐపీఎస్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా. తేరా చూస్తే ఏమైంది, ఇసుకన మొత్తం నాకేసారని చెప్పి సుప్రీంకోర్టులో తేట తెల్లమైపోయింది. వాడి ఇంటికి పోయి పోలీసు వాళ్ళు బెదిరిస్తారు, వాడి ఇంటికి పోయి గోండాలు బెదిరిస్తారు, కేసు ఇత్తుడు డ్రా చేసుకోమని. వాడు మగోడరా బుజ్జండి, వాడు మగోడే నిజంగా. సుప్రీంకోర్టు దాకపోయి ఈ మైనింగ్ మాఫియా, మైనింగ్ మంత్రి ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విద్యుత్ శాఖ మంత్రి ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటవీ శాఖ మంత్రి ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొల్యూషన్ కంట్రోల్ బడ్డి మినిస్టర్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చూసుకో ఎటువంటి శాఖలు, అటవీ పర్యావరణ, విద్యుత్తు, గనుల శాఖలో ఆదాయం వచ్చే శాఖలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చేసిండు. అర్థమవుతుందా? వాడు ధర్మాన ఉండు, అన్ని అధర్మం. వాడి ఇంటి పేరే ధర్మాన అని ఉంటుంది, కానీ వాడు చేసే అన్ని అధర్మం పనులు. నేను అంటుండేది అన్నట్టు ఇది కాదు, సిస్టమ్ ఉంది. మీరు వాళ్ళు మోకదాడులు ఎందుకు చేస్తున్నారో తెలుసా? నీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను షణ్ముఖు, చాలామందికి అర్థం కాల. ఈ చాప్టర్ 19 జగన్మోహన్ రెడ్డి బాగా చదివిండు. దీన్ని 6వ క్వశ్చన్ ఉంది షణ్ముఖు, క్వశ్చన్ నెంబర్ 6 చెప్తాను ఫైనల్. చూడు, వాట్ స్పెసిఫిక్ మెజర్స్ ఆర్ టు బి టేకన్ బై ఎస్పీఎన్ఓ అంటే స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ ఫర్ లా అండ్ ఆర్డర్ ప్రిస్క్రైబ్డ్ బై ద కమిషన్ అని క్వశ్చన్ ఇచ్చాడు. దానికి ఆన్సర్ ఏమని చెప్పారంటే చూడండి, ఎలక్షన్ అఫెన్సెస్, గతంలో ఏమన్నా ఎలక్షన్ అఫెన్సెస్ జరిగినాయా వాటిని, తర్వాత ప్రివెన్షన్ యాక్షన్ అండ్ మెజర్స్, తర్వాత ఇక్కడ నీకు మ్యాపింగు, ఈ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూఎస్, నాన్ బెయిల్ వారెంట్లు ఉంటాయి కదా, అవి ఎగ్జిక్యూటివ్ చేసి 72 గంటలు జైల్లో పెడతారు అన్ని. తర్వాత స్పెషల్ డ్రైవ్స్ ఫర్ ఇల్లీగల్ ఆర్మ్స్, ఎవరి దగ్గరన్నా ఇల్లీగల్గా ఆయుధాలు ఉంటే, మరణాయుధాలు ఉంటే వాటిని అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. తర్వాత ఇల్లిసెట్ లిక్కర్, అక్రమ మద్యం నిల్వలు, తర్వాత కాంట్రాబ్రాండ్సు, తర్వాత చెక్ ఆన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషను, ఇల్లీగల్గా ఏదన్నా మెటీరియల్ తీసుకుపోతున్నా చెక్ చేయమని, తర్వాత స్టోరేజ్ ఆఫ్ క్యాషు, ఎక్కడన్నా డబ్బులు డంపు చేసి పెడితే వాటిని మీద, లిక్కర్, కాంట్రాబ్రాండ్సు ఎట్సెట్రా అన్నాడు. తర్వాత అడిషనల్ అండ్ ఎన్చేంజ్డ్ మెజర్స్ ఆఫ్ మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, తర్వాత పీపుల్ అండ్ ప్రొవైడ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ ఇన్ LOR1, LOR2 ప్రాంప్ట్ ఆఫ్ CEO. అంటే చూడు, దొంగ మద్యము, డబ్బులు ఇవన్నీ ఉండేవి కదా, ఇవన్నీ అరికట్టాల్సి ఉండేవారు పోలీసు వాళ్ళు. అరికట్టాలా? వాళ్ళు ఎందుకు అరికడతారు? వాళ్ళకేం అవసరం? తెలంగాణలో ఎలక్షన్ జరిగితే నిన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బొక్కలో పెట్టి మక్కిలు ఎరగదీస్తే మా పోలీసు వ్యాన్లో ఎత్తుకొని పోయి బీఆర్ఎస్ వాళ్ళకు డబ్బులు మేము సప్లై చేసినామని ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద పోలీస్ వ్యవస్థ డీజీపీ ఎవరు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. చీఫ్ సెక్రటరీ ఎవరు? జవహర్ రెడ్డి. ఇద్దరు ఎవరు? కడపోళ్లే. ఈ కడప గ్యాంగ్ అంతా సెక్రటరీలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళే రేపు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తరలించడానికి అన్ని సకల సౌకర్యాలన్నీ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా, బొక్కలేసి మక్కిలు ఎరగదీస్తే కానీ బయటికి చెప్పలే, మేమే ఎత్తుకొని పోయి
ప్రతిపక్షాలు డబ్బులు చీజ్ చేసినాం, బీఆర్ఎస్ డబ్బులు మేమే ట్రాన్స్పోర్ట్ చేసినామని చెప్పారు కదా. అప్పుడు కేసీఆర్ ఎవరికి దోస్తు? జగన్మోహన్ రెడ్డికి దోస్తు. ఈయన గురువు గారు చేసినాక ఆయన చేయకుండా ఎట్టుంటాడు? ఖచ్చితంగా. అందువల్ల ఏంటంటే పోలీసు సహాయ సహకారాలతోటే నేను అంతే చెప్తా. జగన్మోహన్ రెడ్డి సగం పోలీసుడు, సగం రాజకీయ నాయకుడు. కాకి ప్యాంట్ వేస్తాడు, పైన తెల్ల చొక్కా వేస్తాడు. రే నరసింహస్వామికి రెండు ఉంటాయి కదా, నరహరి రూపాలు 2 ఉన్నాయని. అందువల్ల నేను సగం పోలీసుడిని, సగం రాజకీయ నాయకుడిని. సామ దాన దండోపాయాలన్నీ ప్రయోగిస్తాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి భద్రంగా ఉండండి. మీకున్న సమస్యలన్నీ కూడా క్రోడీకరించుకొని మీ కార్యకర్తల ద్వారా ఏం చెప్తున్నాను, మీరు మెయిల్ ద్వారా సిఇఓకి, అవును ఈసీఐకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అవునా మనకు స్టేట్ నోడల్ ఆఫీసర్కి పెట్టండి. అక్కడ డిప్లాయ్ చేస్తారు ఆర్మ్డ్ ఫోర్స్ని, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని డిప్లాయిడ్ చేసేసి వీళ్ళ పీసం అనిస్తారు. మీరు చేతులు కొట్టుకొని ఉంటే వాళ్ళు తన్నించుకోవాల్సి వస్తుంది. పొంగరూరులో జరిగిన ఘటన రిపీట్ కాకుండా ఉండాలంటే నేను చెప్పి నీ పని చేయాలని చెప్పి పోటీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులకందరికీ సవినయంగా చెప్తున్నాను. ధైర్యంగా ఉండండి. ఈ జగనాసుర పాలనకి అంతం పలకబోతున్నారు. నూతన ప్రభుత్వం జూన్ 6వ తేదీ ఏర్పడబోతుంది. జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా ఈ జగనాసుర పాలన అంతమైపోతుంది. యువజన శ్రామిక రైతు పార్టీ బంగాళాఖాతంలో తెలుగు సీమాంధ్ర ప్రజలు బొందబెట్టబోతారు. ఇది సత్యం. సత్యమేవ జయతే. లోకా సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షితః. జై హింద్. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు, మూకదాడుల దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొనాలి చట్టబద్ధంగా అనే అంశంపై మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.